నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ముందుగా వీవర్స్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. పథకాల బౌండరీ, నేటి నుంచి ఇంద్రమ్మ ఇల్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు. కోడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్న రేవంత్ నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం. తొలుత మండలానికి గ్రామంలో పూర్తి స్థాయిలో 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవపత్రాలు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా 606 గ్రామాల్లో నేటి అర్ధరాత్రి నుంచి 12 గంటల సమయంలో ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారట. అంటే ఇప్పుడు కులగణన సర్వే జరిగినప్పుడు కానీ లేదా ఇంతకుముందు అంటే ఒక 2-3 రోజుల కిందట వరకు జరిగిన మొన్నటి వరకు జరిగిన గ్రామ సభలలో కానీ ప్రజలు పెద్ద ఎత్తున ఈ 4 పథకాలకు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది కదా. అంటే ఈ 4 పథకాలు అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, తర్వాత రైతు భరోసా. ఈ పథకాలకన్నీ పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పథకాలను తెలంగాణ ప్రభుత్వము ఈ నెల 26వ తారీఖు అంటే ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజు ఇవి ప్రారంభిస్తామని ముందుగా చెప్పిన విషయం తెలిసిందే కదా అందరికీ. అంటే ఈ రోజు చెప్పినట్లుగానే ఈ రోజు ఈ పథకాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు తొలుత తన నియోజకవర్గమైన కోడంగల్ నియోజకవర్గంలో కోస్గి మండలంలోని చంద్రవంచ అనే గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారట. ఈ పథకాలకు సంబంధించి మిగతా అంటే ఈ పథకాలకు సంబంధించి ఇలా చెప్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే 622 మండలాలకు గాను ఈ రోజు 606 గ్రామాలలో అంటే మండలానికి ఒక గ్రామం చొప్పున హైదరాబాద్ మినహాయించి పట్టణాలు అంటే మున్సిపాలిటీలు మినహాయించి ఈ 602 గ్రామాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ పథకాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారంట, అమలు చేస్తారంట. అంటే ఎలా చేస్తారు అంటే అప్లై చేసుకున్న వాళ్ళకు పూర్తి మొత్తంలో ఇస్తారా? ఉదాహరణకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఒక గ్రామంలో 300-400 అప్లికేషన్లు వచ్చినాయి, మొత్తం ఇస్తారా? లేకుంటే విడతల వారికి ఇస్తారా? ఆత్మీయ భరోసా సంగతి ఏంటి? ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సంగతి ఏంటి? ఇప్పుడు ప్రతి గ్రామంలో 50-100 మంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే రేషన్ కార్డులు కూడా ప్రతి గ్రామంలో 300-400 అప్లికేషన్లు వచ్చినాయి. మరి వాటికి ఏ ప్రతిపాదికన ఇస్తారు? ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిండ్రు, కానీ గ్రామ సభల్లో ఏ ఊర్లో చూసినా గందరగోళం జరిగింది. అంటే ప్రజలు మొత్తం వచ్చిన అధికారుల మీద వాదనకు దిగడం, అసలు ఏ ప్రతిపాదికన ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, మా పేరు లేదు లబ్ధిదారుల ఎంపిక లిస్ట్ లో అని ఈ విధంగా గొడవలకు దిగడం, అవన్నీ రసబసగా మారిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది అనేది కూడా ప్రజల్లో ఒక పెద్ద ఆసక్తికర అంశంగానే ఉంది. ఇప్పుడు ఈరోజు చూడాలి ఈ రోజు ఎలా చేస్తుంది ఈ పథకాలను. ముఖ్యమంత్రి ఏ విధంగా తన నియోజకవర్గంలోని చంద్రవంచాన గ్రామంలో ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాడు అనేది కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నట్లు కొడుతుంది. అంటే మిగతా గ్రామాలకు కూడా దాదాపు ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశమై దానికి పథకాల నిధులు సర్దుబాటు కానీ ఏ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయాలి ఈ ప్రక్రియ అంతా మొత్తం మార్చి 31వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తామని ప్రభుత్వ వివరణగా తెలుస్తుంది. ఈ రోజు ఈ పథకాలు ప్రారంభిస్తున్నప్పుడు ఈ అధికార పార్టీ కార్యకర్తలు కానీ విపక్ష పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం ఆసక్తిగా చూస్తున్నారు. ఎలా జరుగుతుంది, ఇప్పుడు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉంది, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అది అందరూ సునిశ్చితంగా గమనిస్తున్నారు. అంటే రైతు భరోసా విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. దాన్ని 1000 రూపాయలు పెంచి 6000 రూపాయలకు చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు రాత్రి 12 గంటలకు ప్రారంభిస్తారట. అది మొట్టమొదటి 1 ఎకరాకు, తర్వాత 2 ఎకరాలకు, తర్వాత 3, 4, 5 ఇలా వేసుకుంటూ వెళ్తాము. దాని మీద క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనకు అలాగే వచ్చినాయి కాబట్టి, ప్రజలకు అలాగే వచ్చినాయి కాబట్టి దాని గురించి క్లారిటీ ఉంది. కానీ మిగతా ఈ 3 పథకాలు ఇంద్రమ్మ ఇల్లు కానీ, తర్వాత రేషన్ కార్డులు కానీ, తర్వాత ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది అంటే ముందు బీద ప్రజలకు ఇస్తారా, లేదంటే పార్టీ కార్యకర్తలకు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలకు ఇట్లా ఏమన్నా పార్టీ అనుకూలకు ఇట్లా ఈ పథకాలను వర్తింపజేస్తారా, ఏ విధంగా చేస్తారనేది ప్రజల్లో తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదే విధంగా అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఎన్ని ఇండ్లు ఇస్తారు,
ఒక్కొక్క ఇప్పుడు అంటే ఒక్కొక్క గ్రామానికి ఎన్ని ఇండ్లు ఇస్తారు, ఎన్ని రేషన్ కార్డులు ఇస్తారు, ఎంతమందికి ఇంద్రం ఆత్మీయ భరోసా అవకాశాన్ని కల్పిస్తారు, పెద్ద సంఖ్యలోనా లేకుంటే కొద్ది మోతాదులో ఇస్తారా అన్నది అధికార పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తారో అన్నట్టు ఆసక్తిగా గమనిస్తున్నారు.